సంగారెడ్డి జిల్లా కంది మండలం ఇంద్రకరణ గ్రామంలో సెమీ క్రిస్మస్ పండుగ ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు, చిన్నలు, పెద్దలు కలిసికట్టుగా మెరీ క్రిస్టియన్స్ వేడుకలు నిర్వహించారు. శంకరపల్లి నుంచి సంఘ పెద్దలు జోసెఫ్, ఫాస్టర్ మనోజ్, ఫాస్టర్ రాములు, లక్ష్మణ్ ఎంతో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరము మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుని ఆరాధించుటకు ఇక్కడ కూడుకొని ఉంటున్నాం. ఈ శుభవార్త ఈ లోకమంతా ప్రకటించుట కొరకు మనము ఈ వేడుకను ప్రారంభించి ఉంటున్నాం, ప్రకటిస్తూ ఉంటున్నాం. రక్షించబడినటువంటి మనము ఈ రక్షణ సువార్తను క్రీస్తే లోక రక్షకుడని, మనందరి పాపముల నిమిత్తమై ఆయన బలియాగమవుటకు ఈ లోకములోనికి వచ్చి ఉన్నాడని మనమందరము అద్వితీయ గొప్ప దేవుడు మనందరినీ సృష్టించినటువంటి సృష్టికర్త, మొదటి నుంచి ఉన్నవాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ సృష్టికర్తను మనము మరిచి ఉంటున్నాం, ఆ సృష్టికర్తను మనము తిరస్కరించి ఉంటున్నాం, ఆ సృష్టికర్తకు మనము దూరమై ఉంటున్నాం. ఆ సృష్టికర్తను మరిచి సృష్టిని ఆరాధించే వారముగా ఉంటున్నాం. అది దేవుడు చూడలేక ఆయనను మనము తిరస్కరించి మన ఇష్టానుసారముగా జీవిస్తూ ఉన్నప్పుడు మనల్ని వెతికి రక్షించుటకు మనిషి ఆది నుంచి మనకున్న దేవుడు. ఇప్పుడు మనము ఆరాధన చేసుకునే సమయం. యేసయ్యా నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధించెదము. యేసయ్యా నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము. ఆది అందు ఉన్న దేవుడు, అద్భుతాలు చేయు దేవుడు, జరిగించినట్లుగా తండ్రి నీ యొక్క గొప్ప అద్భుతమైన రక్షణ కార్యము ఇక్కడ నాయన ఈ గ్రామములో ప్రతి ఒక్క కుటుంబములో జరుగును గాక. ఓకే, ఇందాక ఎంతమంది ఈ పాట విన్నారు? శుభవార్త దూతదే, ఈ పాట విన్నారు కదా. ఈ పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహింపరుచుకుందాం. ఏం లేదు, మీరు కూడా చెప్పాలి శుభవార్త అనండి నా వెనకాల. ఇంకొంచెం గట్టిగా, శుభవార్త దూత తెలుపగా ఆ గొల్లలే గంతులేసనే, లోకాన రక్షణానందమే పరగీతములాయనే. ఓకేనా? ఇంతే, మేము పాడుతూ ఉంటాం, మా వెనకాల మీరు కూడా పాడండి. ఓకే, అతనితో కూడా యెరూషలేము వారందరూ
కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే, ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమా. రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించినమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. 16 కూడా చదవండి. ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లెహేము సమయంలో 5 ప్రాముఖ్యమైన విషయాలు మనం చూడబోతా ఉన్నాం. జాగ్రత్తగా నాతో మీరు ప్రయాణించవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. 5 ప్రాముఖ్య విషయాలు చూడబోతా ఉన్నాం. మొత్తం సంఘటన మనకు అర్థమవుతా ఉంటా ఉంది కదా. ఇక్కడ 2వ అధ్యాయంలో జరుగుతున్న విషయాలన్నీ కూడా అంటే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టడం జరిగింది. పుట్టిన తర్వాత ఆయన్ని ఆ పశువుల శాలలో చక్కగా ఆ తల్లి అయిన మరియా యేసపు గారు భద్రపరిచిన పరిస్థితి కనిపిస్తూ ఉంటా ఉంది. తర్వాత కొంత